నిన్న ఒక్కరోజే వివిధ శాఖలకు సంబంధించి 16 పద్దులను ఏకగ్రీవంగా ఆమోదించింది అసెంబ్లీ. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోవడంతో ప్రభుత్వ పద్దులను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. దీంతో శాసనసభ నిన్న 12 గంటల పాటు సాగింది. అయితే గత బడ్జెట్లోనే పద్దుల కోసం ఒక్కరోజు 16 గంటల పాటు సభ జరిగిన తర్వాత 12 గంటలు జరగడం ఇదే హైలైట్. రాష్ట్ర అసెంబ్లీలో 3 కీలకమైన కమిటీలకు చైర్మన్లు ఎంపికయ్యారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే పట్టోళ్ల కృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ గా మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ గా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఎన్నికయ్యారు. నామినేషన్ గడువు ముగిసే సమయానికి ముగ్గురికి పోటీగా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో వీరి ఎంపిక ఏకగ్రీవమైంది. తమిళనాడులోని కోయంబత్తూర్ తరహాలో రాష్ట్రంలోనూ ఫారెస్ట్ కాలేజ్ ను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు సీఎం కేసీఆర్. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలంలో 500 ఎకరాల్లో ఈ కాలేజ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిన్న అటవీ శాఖపై రివ్యూ నిర్వహించిన సీఎం రాష్ట్రంలోని రిజర్వ్ ఫారెస్ట్ అంతా పచ్చని చెట్లతో కళకళలాడాలని సూచించారు. అటవీ భూమిలోని ప్రతి అంగుళం సమర్థవంతంగా కాపాడుకోవాలన్నారు. ఏప్రిల్ 3న మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. 4న అన్ని రాష్ట్రాల సీఎంలకు విందు ఇవ్వనున్నారు ప్రధాని. ఈ భేటీకి హాజరు కానున్నారు సీఎం. రాష్ట్ర సమస్యలపై ప్రధానితో డిస్కస్ చేయనున్నారు. అటు నీతి ఆయోగ్ పై సీఎంలతో చర్చించనున్నారు మోడీ. 5న జరిగే రాష్ట్రాల సీఎంలు, హైకోర్టు చీఫ్ జస్టిస్లతో నిర్వహిస్తున్న కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. ఇందుకోసం సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించాల్సిన అంశాలపై నోట్ తయారీకి శాఖల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమాచారం కోరారు. కరెంట్ కష్టాలతో అల్లాడుతున్న తెలంగాణకు రిలీఫ్ దొరికింది. రాష్ట్రానికి 222 మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు కేంద్రం ఓకే చెప్పింది. హర్యానా జజ్జర్లోని ఆరావళి పవర్ కంపెనీ నుంచి రాష్ట్రానికి ఈ అదనపు విద్యుత్ రానుంది. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ వరకు విద్యుత్ సరఫరా కానుంది. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది 2016 మార్చి వరకు 374 మెగావాట్లకు అదనపు విద్యుత్ పెరగనుంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థ ఇంధన శాఖకు లేఖ రాసింది. 2 రోజుల పర్యటనలో భాగంగా సతీ సమేతంగా ఇవాళ వరంగల్ కు వెళ్తున్నారు గవర్నర్ నరసింహన్. మిషన్ కాకతీయ పనులను పరిశీలించనున్నారు. దీంతో పాటు జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గవర్నర్ టూర్ తో ఖిలా వరంగల్, రామప్ప ఆలయాల్లో ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. ఉద్యోగాల భర్తీకి చిన్న సమస్యలు అడ్డుగా ఉన్నాయన్నారు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి. ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలున్నాయన్న దానిపై ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లేదని చెప్పారాయన. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజన పూర్తి కాకపోవడం కూడా సమస్యగా మారిందన్నారు. నిరుద్యోగులు ఆందోళన పడొద్దని, త్వరలోనే నియామకాలు మొదలు పెడతామని భరోసా ఇచ్చారు చక్రపాణి. ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తున్నది. వాళ్ళకి ఇతమిద్దంగా ఎంతమంది అవసరం, ఎంతమంది ఖాళీలు ఉన్నాయనేటువంటి అంశాలు పూర్తిగా తెలియదు. ఉజ్జాయింపుగా వాళ్ళు లెక్కేస్తున్నారు 1,00,000 పైగా ఉద్యోగాలు ఖాళీ అవుతాయని. ఇది కమల్నాథన్ కమిటీ రోజు రోజుకు దానికి సంబంధించినటువంటి గడువు పొడిగించబడుతూ ఉన్నది. సో ఇటువంటి నేపథ్యంలో బహుశా కొంత ఆలస్యంగా అయినా సరే ఈ 1,00,000 ఉద్యోగాల పైన 1,00,000కు పైన ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయని అనుకుంటున్నాం. డెఫినెట్గా తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. స్వతంత్రమైనటువంటి వ్యవస్థ కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నడిపిస్తాం. ప్రభుత్వం చేపట్టేటువంటి అభివృద్ధి విస్తరణ కార్యక్రమాలను బట్టి, ప్రణాళికలను బట్టి ఉద్యోగ కల్పన అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంది, కానీ తగ్గుతుందని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా 1,00,000 ఉద్యోగాలు అనేటువంటి ఖాళీలు ఏర్పడడానికి దశాబ్దాలుగా మోక్షం లేని ప్రాజెక్టులకు మహర్దశ కల్పించేందుకు నడుం బిగించింది రాష్ట్ర సర్కార్. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో తొలి అడుగు వేసింది. ఇప్పటి వరకు ప్రాజెక్టుల పరిధిలో పూర్తయిన నిర్మాణాలు, చేపట్టాల్సిన పనులు, నీటి లభ్యత వంటి విషయాలపై ఆరా తీసి నెక్స్ట్ స్టెప్ వేసేందుకు ప్లాన్ చేసింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తన పనిని స్టార్ట్ చేసింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులపై ఏరియల్ సర్వే నిర్వహిస్తోంది. మొదటి రోజు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై ఏరియల్ సర్వే చేసిన కమిటీ ఇవాళ గోదావరి బేసిన్ ప్రాజెక్టులను పరిశీలించనుంది. పూర్తి స్థాయిలో అధ్యయనం చేరున్న కమిటీ 10-15 రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది కమిటీ. టాలీవుడ్ నటుడు నాగార్జునకు షాక్ ఇచ్చారు బ్యాంక్ అధికారులు. అక్కినేని కుటుంబ సభ్యులు తీసుకున్న 62 కోట్ల రూపాయల అప్పు కట్టకపోవడంతో అన్నపూర్ణ స్టూడియోస్ ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నెల 20న ఆంధ్ర బ్యాంక్, ఇండియన్ బ్యాంకులు న్యూస్ పేపర్స్ లో ప్రకటన ఇచ్చాయి. ఆంధ్ర బ్యాంకు 32 కోట్ల 30 లక్షలు, ఇండియన్ బ్యాంకు 29 కోట్ల 70 లక్షలు పే చేయాల్సి ఉంది. 2 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అన్నపూర్ణ స్టూడియోస్ ఆస్తులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి వచ్చిందన్నాయి బ్యాంకు వర్గాలు.
రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానున్న 10th క్లాస్ ఎగ్జామ్స్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది ఎస్ఎస్సీ బోర్డు. రాష్ట్ర వ్యాప్తంగా 2164 పరీక్షా కేంద్రాల్లో 5,65,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ కు హాజరు కానున్నారు. ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ కు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. మరోవైపు ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. టాలీవుడ్ సంక్షేమాన్ని కోరుతూ చిత్ర పరిశ్రమ పెద్దలు ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో జరిపిన ఈ హోమానికి సినీ పరిశ్రమ పెద్దలు హాజరయ్యారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ప్రతిభను గుర్తించడానికి ఉగాది మీడియా పురస్కారాలు దోహదపడతాయన్నారు స్పీకర్ మధుసూదనాచారి. శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, జేబీ రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది మీడియా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్తో పాటు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ అల్లం నారాయణ, హోమ్ మినిస్టర్ నాయనిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆశ్చర్యంగా శృతిలయ అకాడమీకి ఇట్లాంటి విషయాలు మాట్లాడే జేబీ రాజు గారికి ఎక్కడో ఒక సంబంధం ఉండడం కూడా ఆశ్చర్యంగా, బహుశా ఇది ఉగాది లాంటిది అనుకుంటారు కదా, అనేక మిశ్రమంలాగా ఈ సభ జరిగింది. అణచివేతలు, దోపిడీ, అంతరాలు ఉన్నంతకాలం మనుషుల మధ్య సామరస్యం రాదు. అంటే ఇట్లాంటి అకాడమీలైనా సన్మానాలు చేసినా చేయకున్నా కూడా మనుషులు ఆలోచించినప్పుడు మాత్రమే సామరస్య జీవనం అనేది సాధ్యమవుతుంది. దానికోసం మనం అందరం ఆలోచించాలి. ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయపై ప్రశంసలు కురిపించారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. కేసీఆర్ సర్కార్ చెరువుల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని అభినందించారు. తెలంగాణలో వ్యవసాయం ఎక్కువగా బోర్లు, చెరువులపై ఆధారపడి ఉండటంలో చెరువుల ప్రక్షాళన ఎంతో అవసరమని చెప్పారు. చెరువుల మరమ్మతుకు ఆ శాఖ మంత్రి హరీష్ రావు చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. ఇప్పుడు హరీష్ రావు తలపెట్టినంటే ఈ చెరువుల యొక్క పునరుజ్జీవనం చాలా మంచి కార్యక్రమం. వాస్తవంగా చెప్పాలంటే ఇంతవరకు దాన్ని విజయవంతం చేస్తారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ నేను వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆ మంత్రిని అభినందిస్తున్నా హృదయపూర్వకంగా. ఎందుకంటే నాకు గ్రామీణ జీవితంతో ముడిపడి భూసేకరణ బిల్లుతో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు రాజ్యసభ ఎంపీ విహెచ్. ఎన్డీఏ సర్కార్ రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. శ్రీరామనవమి తర్వాత జిల్లాలో పర్యటించి రైతులను చైతన్యపరుస్తామన్నారు. ప్రాణహిత చేవెళ్లకు నిధులు కేటాయించి ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు విహెచ్. శ్రీరామనవమి కాగానే తెలంగాణ జిల్లాలలో ప్రతి జిల్లాలో సదస్సులు పెట్టి రైతులను అప్రమత్తం చేయాలనేది నా ఆలోచన. దానితో పాటు మా నాయకురాలు కూడా వెంకయ్య నాయుడు గారు మాట మార్చకండి, ఏదైతే ఆంధ్రలో స్పెషల్ స్టేటస్ లేనే లేదన్నాను, నీ ముందే, నీ కండ్ల ముందే, నువ్వు పార్లమెంట్లో రాజ్యసభలో నేనున్నా, నువ్వు ఉన్నావు, మాటికి అడుగుతుంటే ఫైనల్గా మా మన్మోహన్ సింగ్ గారు లేచి చెప్పారు, తప్పనిసరిగా ఆంధ్రకు కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు. దాన్ని మీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా తూచా తప్పకుండా అదే వారికి చేయాలి. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం. కోల్కతా కార్పొరేషన్ పై కాషాయ నేతలు కన్నేశారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పాగావేస్తున్న బీజేపీ వెస్ట్ బెంగాల్ పై కూడా ఫుల్ గా ఫోకస్ చేసింది. ఇందుకోసం మహాభారత్ ఫేమ్ రూపా గంగూలీకి లీడ్ రోల్ ను అందించింది. మహాభారత్ సీరియల్లో ద్రౌపది రోల్ చేసిన రూపా గంగూలీ అప్పట్లో వెరీ పాపులర్. 144 వార్డులున్న కార్పొరేషన్ కు ఎలాగైనా చేజిక్కించుకునేందుకు బీజేపీ పక్కా ప్లాన్ చేసింది. 96వ వార్డు నుంచి కార్పొరేటర్ బరిలోకి దిగిన రూపా గంగూలీని మేయర్ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు ఆ రాష్ట్ర బీజేపీ నేత. సహారా చీఫ్ సుబ్రత రాయ్కి కొంచెం రిలీఫ్ లభించింది. బెయిల్ కోసం కావలసిన 10,000 కోట్లు సమీకరించుకునేందుకు మరో 3 నెలలు టైం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈలోగా విదేశాల్లోని ఆస్తుల అమ్మకానికి సంబంధించి డిస్కషన్స్ పూర్తి చేయాలని సూచించింది. లేదంటే రిసీవర్తో ఆస్తులు వేలం వేయాల్సి వస్తుందని అల్టిమేటం ఇచ్చింది. సుబ్రత రాయ్ బెయిల్ కోసం కట్టాల్సిన 10,000 కోట్లలో 5,000 కోట్లు క్యాష్ రూపంలో, మిగతా అమౌంట్ కు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ప్రాపర్టీస్ అమ్మకంపై కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్లో చర్చలు జరిపేందుకు వీలు కల్పించింది కోర్టు. ఇంకా డీల్ ఫైనల్ కాకపోవడంతో సహారా అడ్వకేట్ల అభ్యర్థనతో మరో 3 నెలల గడువు పొడిగించింది కోర్టు. బొగ్గు కుంభకోణంలో దాసరి ఆస్తుల అటాచ్మెంట్ కు రంగం సిద్ధం చేసింది ఈడీ. కోల్ స్కామ్ లో దాసరి పేరుందని సీబీఐ తేల్చడంతో దాసరికి చెందిన సౌభాగ్య మీడియా ఆస్తులు జప్తు చేయనుంది ఈడీ. జిందాల్ కంపెనీకి చెందిన 2,25,00,000 రూపాయలు సౌభాగ్య మీడియాలో పెట్టుబడుల రూపంలో ఉన్నట్టు తేలింది.
ఈ విషయంపై ఇప్పటికే చాలాసార్లు దాసరిని ప్రశ్నించింది ఈడీ. లియోనియో అక్రమాల పుట్ట కదిలింది. సిబిఐ దాటికి కోట్లాది అక్రమ ఆస్తులు గుట్టు బయటకొచ్చింది. పెద్ద మనిషి బండారం బయటపడింది. ఆ సంస్థ చైర్మన్ చక్రవర్తిరాజు అడ్డంగా బుక్కయ్యాడు. శామీర్పేట్ మండలం బొమ్మరాజుపేటలో 65 ఎకరాల స్థలంలో 14 మంది రైతులతో ఏజీపీఏలు చేసుకుని రిసార్ట్స్ పేరుతో దందా మొదలుపెట్టారు లియోనియో అధినేత. తిరిగి అవే భూములను ఫ్లాట్లుగా అమ్మి వాటిపైనే బ్యాంకుల్లో కోట్ల రుణాలు పొందినట్టు సిబిఐ గుర్తించింది. కర్ణాటకలో ఐఏఎస్ ఆఫీసర్ డీకే రవి డౌట్ఫుల్ డెత్ వ్యవహారం రోజురోజుకు హిటెక్కుతోంది. ఈ విషయంపై కన్నడ అసెంబ్లీలో హాట్ డిస్కషన్ జరిగింది. సభకు సీఎం సిద్ధరామయ్య ఇచ్చిన సమాధానంతో విపక్ష ఎమ్మెల్యేలు సాటిస్ఫై కాలేదు. ఎంక్వైరీపై ఖచ్చితమైన ప్రకటన చేయాలంటూ అపోజిషన్ సభ్యులు సభలో హల్చల్ చేశారు. ఓ దశలో విపక్ష సభ్యుల ఆందోళనపై స్పీకర్ సీరియస్ అయ్యారు. సింగపూర్ మాజీ ప్రధాని లీ కున్ యూ మరణంపై బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ విచారం వ్యక్తం చేశారు. చిన్న దేశాన్ని ఈ స్థాయిలో అభివృద్ధి చేయడం మామూలు విషయం కాదన్నారు. సింగపూర్ అభివృద్ధికి లీ కున్ అమలు చేసిన నిర్ణయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శమన్నారు. మన ప్రభుత్వం కూడా లీ కున్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. सिंगापुर जैसे स्थान को एक महान आदर्श राज्य बनाया है, ये कोई कम बात नहीं है। एक बहुत समृद्ध देश दिया है, उनको बनाने वाले लोगों के लिए एक आदर्श है। मैं विश्वास करता हूँ कि उन्होंने जिस प्रकार से एक छोटे से देश को ही इतना एक महान देश बनाया, उसी प्रकार से రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో జనం రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. సోమవారం మహబూబ్ నగర్, నిజామాబాద్ లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 40 డిగ్రీలు దాటాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. హైదరాబాద్ లో 38 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది. స్టాక్ మార్కెట్ కు బ్యాడ్ టైం కొనసాగుతోంది. వరుస నష్టాలను మూటగట్టుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 9 వారాల కనిష్ట స్థాయికి క్షీణించింది. 4వ ట్రేడింగ్ సెషన్ లో స్టాక్ మార్కెట్ నష్టాల పాలైంది. సెన్సెక్స్ 69 పాయింట్లు నష్టపోయి 28,192 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 8,551 పాయింట్ల దగ్గర ముగిసింది.